ఆ ప్రాచీన భారతదేశ చరిత్ర అనగానే ఉమ్, చాలామందికి పాఠశాలలో బట్టి పట్టిన రాజుల పేర్లు, ఆ యుద్ధాలు గుర్తుకొస్తాయి కదా. అవును. ఆ చికాకు తెప్పించే సంవత్సరాలు కూడా. నిజమే. కాని ఈనాటి మన లోతైన విశ్లేషణలో ఆ పాత పద్ధతిని పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే ఆ చరిత్ర అనేది ఒక అద్భుతమైన డిటెక్టివ్ కథ. ఖచ్చితంగా ఒక క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ లాంటిది అంటారు. అవును, వేలాది సంవత్సరాల క్రితం కాలగర్భంలో కలిసిపోయిన సమాచారాన్ని తిరిగి వెలికితీసే ఒక మిషన్ ఇది. మన దగ్గర ఉన్న ఆధారాలు చూస్తే పాత పుస్తకాలు, విదేశీ యాత్రికుల డైరీలు, రాతి శాసనాలు, విరిగిపోయిన మట్టికుండలు ఇవే మనకు దిక్సూచి. అవే మన ఏకైక సాక్ష్యాలు కూడా. సరే, దీన్ని కాస్త వివరంగా విశ్లేషిద్దాం. అసలు మనం ఇంగ్లీష్లో వాడే హిస్టరీ అనే పదం ఎక్కడ్నుంచొచ్చింది? ఇది చాలా ఆసక్తికరమైన విషయం. హిస్టరీ అనే పదం హిస్టోరియా అనే గ్రీకు పదం నుండి పుట్టింది. హిస్టోరియా అంటే గతం అనో లేక పాత కథానో అర్థం వస్తుందా? లేదు, దాని అర్థం విచారణ ద్వారా జ్ఞానాన్ని పొందడం. అంటే గుడ్డిగా నమ్మడం కాదు, ఆధారాలను ప్రశ్నించి నిజానిజాలు రాబట్టడం. ఓ అద్భుతం! అందుకే అంటారు కదా, హెరోడోటస్ రాసిన ద హిస్టోరీస్ గ్రంథం చరిత్ర రచనకు ఒక మంచి పునాది వేసిందని. అవును, అతన్ని ఫాదర్ ఆఫ్ హిస్టరీ అని కూడా పిలుస్తారు. కాని మన భారతదేశ చరిత్రను, సంస్కృతిని అధ్యయనం చేసే విధానాన్ని ఇండాలజీ అంటారు. ఇండోలజీ, ఈ పదం గురించి విన్నాను. సర్ విలియం జోన్స్ ఈ రంగానికి ఒక శాస్త్రీయ రూపాన్ని ఇచ్చారు. అందుకే ఆయన్ని భారత ఇండాలజీ పితామహుడుగా గుర్తిస్తారు. కాని ఈ కథ కేవలం రాజుల దగ్గరో లేదా లిఖిత చరిత్ర దగ్గరో మొదలు కాదు కదా, చాలా ముందుకెళ్తుంది. అవును, చరిత్రను మనం ఒక విశాలమైన కాన్వాస్ మీద చూడాలి. నాగరికత అనేది నిన్నగాక మొన్న మొదలైన చిన్న అధ్యాయం మాత్రమే. అంటే ఆదిమానవుడి కాలం నుండే అంటారా? ఖచ్చితంగా. మానవ పరిణామం సుమారు 50 లక్షల సంవత్సరాల క్రితం ఆస్ట్రలోపిథెకస్ అనే ఆదిమానవుడి ఆవిర్భావంతో మొదలైంది. 50 లక్షల సంవత్సరాలు! ఊహించడానికే ఆశ్చర్యంగా ఉంది. మనం ప్రధానంగా 2 పెద్ద వాతావరణ దశలను అర్థం చేసుకోవాలి. మొదటిది ప్లిస్టోసిన్ దశ. ఇది మొదటి మంచుయుగం. ఆ కాలంలో వాతావరణం అత్యంత శీతలంగా ఉండేది కదా. అవును, మనుగడ చాలా కష్టమైన పోరాటమప్పుడు. ఆ తర్వాత వాతావరణం నెమ్మదిగా వేడెక్కడం మొదలైంది, మంచు కరిగింది. అప్పుడే వ్యవసాయం, స్థిర నివాసం ఏర్పడే వాతావరణం దొరికిందన్నమాట. సరిగ్గా చెప్పారు. దాన్ని హోలోసీన్ లేదా రెండో మంచుయుగమని పిలుస్తాం. మనమిప్పుడు జీవిస్తున్నది కూడా ఈ హోలోసీన్ దశలోనే. అంటే వాతావరణ మార్పులే మనిషిని ఒక సంస్కృతి వైపు నడిపించాయి అంటారు. అవును, ఈ సుదీర్ఘ ప్రయాణంలో మనిషి రాతి ఆయుధాల నుండి ఆధునిక సమాజం వరకు ఎలా ఎదిగాడో తెలుసుకోవడమే నిజమైన చరిత్ర. ఈ ప్రయాణాన్ని రికార్డ్ చేయడానికి మన పూర్వీకులు రకరకాల మార్గాలెంచుకున్నారు కదా. అందులో ముఖ్యమైనవి లిఖితపూర్వక ఆధారాలు. అవును, పురావస్తు ఆధారాలతో పాటు లిఖిత ఆధారాలు చాలా కీలకం. ముందుగా మన సొంత గడ్డపై పుట్టిన స్వదేశీ సాహిత్యం గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. ప్రాచీన భారతదేశంలో మతపరమైన గ్రంథాలు అనగానే మనకు వేదాలు, జైన బౌద్ధ గ్రంథాలు గుర్తుకొస్తాయి. అవును, అందులో వేద సాహిత్యం చాలా విస్తృతమైనది. బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు ఇవన్నీ ఉన్నాయి. ఇవి కేవలం పూజా విధానాలనే చెబుతాయా, లేక ఆనాటి సమాజాన్ని కూడా ప్రతిబింబిస్తాయా? ఇవి కేవలం మత గ్రంథాలే కాదు, అప్పటి సామాజిక వ్యవస్థను, తత్వశాస్త్రాన్ని చాలా స్పష్టంగా డాక్యుమెంట్ చేశాయి. అద్భుతం! మరి జైన బౌద్ధ గ్రంథాల పరిస్థితేంటి? ముఖ్యంగా జైనుల కల్పసూత్ర, బౌద్ధుల త్రిపీటకాలు ఆనాటి సామాన్య జనజీవనాన్ని, పాలకుల విధానాలను చాలా వివరంగా రికార్డ్ చేశాయి. ఇందులో నాకు బాగా ఆసక్తి కలిగించేదొకటుంది. బౌద్ధ సన్యాసి నాగసేనుడు రాసిన మిలిందపన్హ అనే గ్రంథం. అవును, మిలిందపన్హ గ్రంథం ప్రాముఖ్యత చాలా ప్రత్యేకం. అది ఒక బౌద్ధ సన్యాసికి మరియు ఇండో గ్రీకు రాజైన మినాండర్, అతన్నే మిలిందుడంటారు, వాళ్ళిద్దరికీ మధ్య జరిగిన ఒక తార్కిక సంభాషణ. అంటే ఒక విదేశీరాజు భారతీయ తత్వశాస్త్రం పట్ల ఆకర్షితుడై లోతైన ప్రశ్నలడగటమన్నమాట. అవును, వాటికి నాగసేనుడిచ్చిన సమాధానాలు అందులో ఉంటాయి. ఇది కేవలం మతగ్రంథం కాదు, 2 విభిన్న సంస్కృతుల మధ్య జరిగిన మేధోమథనం. వినడానికే చాలా ఆసక్తికరంగా ఉంది. అయితే సాహిత్యమంతా మతానికి సంబంధించిందే కాదుగదా. అవును, లౌకిక లేదా మతేతర సాహిత్యం కూడా మన చరిత్రను నిర్మించడంలో చాలా కీలక పాత్ర పోషించింది. అదే చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. ఎందుకంటే భారతదేశపు మొట్టమొదటి లౌకిక గ్రంథంగా మనం పాణిని రచించిన అష్టాధ్యాయాన్ని పరిగణిస్తాం. నిజమే,
బయటి నుండి చూస్తే అది కేవలం ఒక సంస్కృత వ్యాకరణ గ్రంథంలాగా కనిపిస్తుంది. అవును, కాని ఆ సూత్రాలను, ఉదాహరణలను లోతుగా పరిశీలిస్తే ఆనాటి భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ, ప్రజల వృత్తులు అందులో దాగి ఉంటాయి. ఒక రకంగా భాషను విశ్లేషిస్తూనే ఆనాటి సమాజాన్ని పాణిని రికార్డ్ చేశారు. ఇదొక గొప్ప ప్రయత్నం. మరి పరిపాలన, రాజకీయాల గురించి ఎలాంటి గ్రంథాలొచ్చాయి? రాజకీయాల గురించి మాట్లాడాలంటే కౌటిల్యుడు అంటే చాణుక్యుళ్లాసిన అర్థశాస్త్రం గురించి చెప్పక తప్పదు. ఓ, అర్థశాస్త్రం ఇది చాలా పాపులర్ కదా. అవును, ఇది మౌర్యుల కాలం నాటి పన్నుల విధానం, గూఢచారి వ్యవస్థ, విదేశీ వ్యవహారాలు, రాజు ఎలా ఉండాలి అనే విషయాలను అత్యంత పకడ్బందీగా వివరిస్తుంది. ఒక పురాతన స్టేట్ క్రాఫ్ట్ మాన్యువల్ అన్నమాట. ఖచ్చితంగా. అలాగే గుప్తుల కాలం నాటి సామాజిక పరిస్థితులను కామందకుడి నీతిసారం వివరిస్తుంది. హర్షవర్ధనుని కాలం నాటి విశేషాలకు కూడా ఏదైనా గ్రంథం ఉందా? ఉంది. బాణుడి హర్షచరిత ఆనాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపుతుంది. ఇంకొక అద్భుతమైన చారిత్రక గ్రంథం కలహణుడు రాసిన రాజతరింగిణి. ఇది కాశ్మీర రాజుల చరిత్ర. ఈ రాజతరంగిణి దగ్గరే ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఏంటది? ఇదొక తరంతో ఆగిపోలేదు. ఆధునిక సినిమాలకు సీక్వెల్స్ ఉన్నట్లుగానే ఆ తర్వాత వచ్చిన చరిత్రకారులు దీన్ని కొనసాగించారు కదా. అవును, జోనరాజా మరియు శ్రీవర రాసిన గ్రంథాలు ఈ రాజతరంగిణికి సీక్వెల్స్గా పనిచేశాయి. కాశ్మీరీ చరిత్రను ఒక నిరంతర ధారగా మనకందించాయి. ఒకే గ్రంథాన్ని శతాబ్దాల పాటు వేర్వేరు రచయితలు కొనసాగించడం నిజంగా ఒక గొప్ప ప్రయత్నం. అవును, ఇలాంటివి చరిత్రను అర్థం చేసుకోటానికి చాలా సహాయపడతాయి. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. మన గురించి మనం రాసుకున్నవి ఎప్పుడో కాస్త గొప్పగానే ఉంటాయి కదా. సహజమే, మనల్ని మనం పొగుడుకోవటం పరిపాటే. కాని విదేశీయుల కళ్లలో ఆనాటి భారతదేశం ఎలా ఉండేది? విదేశీ సాహిత్యం మన చరిత్రకు ఎలా సహాయపడింది? విదేశీయుల రికార్డులు మనకొక ఔట్సైడర్ పర్స్పెక్టివ్ ఇస్తాయి. దాన్ని మనం తటస్థ కోణంగా కూడా చూడొచ్చు. ఉదాహరణకు చంద్రగుప్త మౌర్యుని ఆస్థానానికి వచ్చిన గ్రీకు రాయబారి మెగస్థనీస్ రాసిన ఇండికా గ్రంథం. అతను పాటలీపుత్ర నగరపాలన గురించి, సమాజం గురించి అద్భుతంగా రాశాడు కదా. అవును, కాని అతనొక విదేశీయుడు కాబట్టి భారతీయ వర్ణవ్యవస్థను గ్రీకు సమాజంలోని వర్గాలతో పోల్చి కాస్త తప్పుగా అర్థం చేసుకున్న సందర్భాలు కూడా అందులో కనిపిస్తాయి. మనకు చరిత్ర నిర్మాణంలో కేవలం వాళ్లు చెప్పింది నమ్మడమే కాకుండా ఈ పొరపాట్లను విశ్లేషించడం కూడా ముఖ్యమంటారు. ఖచ్చితంగా, మనం ఆ వ్యత్యాసాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఇక విదేశీ గ్రంథాల గురించి మాట్లాడుతున్నప్పుడు పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అనే గ్రంథాన్ని మర్చిపోలేం. అవును, ఇది ఒక అజ్ఞాత నావికుడు రాసిన పుస్తకం కదా. నిజంగా దీన్ని చదువుతుంటే ఆధునిక కాలంలో ఒక గూగుల్ రివ్యూ లేదా ట్రావెల్ బ్లాగ్ చదువుతున్నట్లనిపిస్తుంది తెలుసా. భలే చెప్పారు. ఆ నావికుడు ఏ రేవులో ఏ వస్తువులు దొరుకుతాయి అనేది రాశాడు. అంతేకాదు, వాతావరణం ఎలా ఉంటుంది, దొంగల భయం ఎక్కడ ఉంది అనేది చాలా ప్రాక్టికల్గా రాశాడు. అలాగే చైనా నుండి వచ్చిన యాత్రికుల గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఫాహియాన్ రాసిన ఫోక్వోకి చాలా ముఖ్యమైనది. హ్యుయాన్సాంగ్ రాసిన సియూకి కూడా. ముఖ్యంగా హ్యుయాన్సాంగ్ ప్రాణాలకు తెగించి పర్వతాలు, ఎడారులు దాటి వచ్చి భారతీయ రాజుల ఆస్థానాలను సందర్శించాడు. అవును, కాబట్టే అతన్ని యాత్రికుల రారాజు లేదా కింగ్ ఆఫ్ ట్రావెలర్స్ అంటారు. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే అరేబిక్ యాత్రికుల రాక. అవును, అరబిక్ యాత్రికుల పాత్ర కూడా అనన్యసామాన్యం. అందులో మహమ్మద్ గజనీ ఆస్థాన విద్వాంసుడైన ఆల్బెరుని స్థానం ప్రత్యేకం గదా. అవును, అతను కేవలం విదేశీయుడిలా పైపైన చూసి వెళ్ళిపోలేదు. ఇక్కడే ఉండి సంస్కృతం నేర్చుకున్నాడు. మన ఉపనిషత్తులు, పురాణాలు కూడా చదివి కితాబుల్ హింద్ అనే గ్రంథాన్ని రాశాడు. ఇతర సంస్కృతులను నిష్పాక్షికంగా, శాస్త్రీయంగా అధ్యయనం చేసిన అతని విధానం వల్లే అతన్ని ఫౌండర్ ఆఫ్ ఇండాలజీ మరియు ఫాదర్ ఆఫ్ కంపారేటివ్ రిలీజన్ అని చరిత్రకారులు గౌరవిస్తారు. అంటే ఇదంతా మనకేం చెబుతోంది? ఒకవైపు మన ఆస్థాన కవులు రాజుల విజయాలను కీర్తిస్తూ రాసిన పుస్తకాలు. అవును, మరోవైపు మన సంస్కృతిని తమ కోణంలో చూసిన విదేశీయుల డైరీలు. ఈ రెండింటిలోనూ ఎంతో కొంత పక్షపాతం, అతిశయోక్తి ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది కదా. ఉంటుంది, మానవ సహజం గదా. మరి వీటిలో ఏది నిజం, ఏది కల్పన అని చరిత్రకారులు ఎలా నిర్ధారిస్తారు? ఇక్కడే పురావస్తు శాస్త్రం వస్తుంది గదా. సరిగ్గా చెప్పారు. మాటలు అబద్ధం చెప్పొచ్చు, కాని రాళ్ళు, శాసనాలు, భూమిలో కూరుకుపోయిన నాణేలు అబద్ధం చెప్పలేవు. అవే అసలైన సాక్ష్యాలు. అందుకే శాసనాల అధ్యయనం దీన్నే ఎపిగ్రఫీ అంటారు, మరియు నాణేల అధ్యయనం దీన్ని న్యూమిస్మాటిక్స్ అంటారు.
ఇవి చరిత్రకు వెన్నెముకలాంటివి. పాత లిపులను డీకోడ్ చేయడానికి కూడా ఏదో అంటారు కదా. పాలియోగ్రఫీ అంటారు. అశోకుడి రాతి శాసనాలు దీనికి మంచి ఉదాహరణ. రాజు తన ప్రజలతో నేరుగా మాట్లాడటానికి, తన ఆజ్ఞలను అందరికీ తెలిసేలా చేయడానికి ఈ శాసనాలను ఉపయోగించాడు కదా. అవును, ఇవి ఎక్కువగా బ్రాహ్మీ మరియు ఖరోష్టి లిపులలో ఉన్నాయి. కాలక్రమంలో భాషలెలా మారాయో కూడా ఇవి చెబుతాయి. మరి సంస్కృత శాసనాల మాటేంటి? గుజరాత్లోని రుద్రదాముని జునాగఢ్ శాసనం తీసుకుంటే అది భారతదేశంలో మొట్టమొదటి సంస్కృత శాసనం. ఒక రకంగా ఈ శాసనాలను ప్రాచీన కాలపు సోషల్ మీడియా పోస్టులు లేదా పబ్లిక్ బిల్బోర్డ్స్ అనుకోవచ్చు. మంచి పోలిక. ఒక రాజు తన గొప్పదనాన్ని, తాను గెలిచిన యుద్ధాలను భవిష్యత్ తరాలకు తెలియజేయడానికి ఇవి వాడేవారు. సముద్రగుప్తుని విజయాలను కీర్తించే అలహాబాద్ ప్రశస్తి, రెండవ పులకేశి రచింపజేసిన ఐహోల్ శాసనం ఈ కోవలోకే వస్తాయి కదా. ఖచ్చితంగా. అయితే గుప్తుల కాలం నాటి నలందరాగి శాసనం ప్రాముఖ్యత మరొకటి ఉంది. అదేంటి? అందులో బ్రాహ్మణులకు పన్నులేని భూదానం చేయడమనే పద్ధతి రికార్డయింది. ఆ భూదానాన్నే అగ్రహారమని పిలిచారా? అవును, చరిత్రలో ఆ పదం మొట్టమొదటిసారిగా కనిపించిందక్కడే. ఇది ఒక సామాజిక ఆర్థిక మార్పుకు స్పష్టమైన సాక్ష్యం. ఇక నాణేల విషయానికొస్తే కేవలం క్రేవుక్రయాలకే పరిమితం కాకుండా అవి ఒక సామ్రాజ్యపు ఆర్థిక పుష్టిని, కళాభిరుచిని కూడా ప్రదర్శిస్తాయి కదా. అవును, నాణేల ద్వారా మనకు దొరికే సమాచారం అనంతం. మౌర్యుల కాలంలో ముద్రలు వేసిన పంచ్ మార్క్డ్ అంటే విద్దంక నాణేలు ఉండేవి. ఆ తర్వాత ఇండో గ్రీకులు ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చారు అంటారు, నిజమేనా? అవును, వాళ్ళు రెండు వైపులా ముద్రించిన ద్విభాషా నాణేలను ప్రవేశపెట్టారు. రెండు భాషలు వాడేవారా? అవును, ఒకవైపు గ్రీకు భాష, మరోవైపు స్థానిక బ్రాహ్మీ లేదా ఖరోష్ఠి లిపి ఉండేవి. ఓహో, మన పురావస్తు శాస్త్రవేత్తలు బ్రాహ్మీ లిపిని డీకోడ్ చేయడానికి ఈ నాణేలే ఒక రోసెట్టా స్టోన్లాగా పనిచేశాయన్నమాట. ఖచ్చితంగా. ఇక గుప్తుల కాలం స్వర్ణయుగం అంటారు కదా. వారి బంగారు నాణేలపై రాజు వీణ వాయిస్తున్నట్లు లక్ష్మీదేవి, గరుడ లాంఛనాలు ఉంటాయి. అంటే వాళ్ళు కేవలం యుద్ధవీరులు కాదు, గొప్ప కళాకారులు కూడా అని ఈ నాణేలు నిరూపిస్తాయి. అవును, ఆనాటి సంస్కృతిని, కళలను అవి ప్రతిబింబిస్తాయి. ఇదంతా వింటుంటే సైన్స్ మరియు చరిత్ర ఎలా మమేకమవుతాయో స్పష్టమవుతోంది. ఆధునిక చరిత్ర రచనలో సైన్స్ పాత్ర చాలా కీలకమైనది. అయితే ఒక చిన్న సందేహం. తవ్వకాల్లో ఒక పాత కొండ పెంకు లేదా ఒక ఎముక దొరికినప్పుడు అది ఖచ్చితంగా 5000 సంవత్సరాల క్రితం నాటిది అని సైంటిస్టులు ఎలా చెప్తారు? ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. దీని వెనుక ఉన్న సైన్స్ ఏమిటంటే డేటింగ్ పద్ధతులు. అంటే రేడియోకార్బన్ డేటింగ్ అదేనా? అవును, జీవమున్న ప్రతి వస్తువులో, అంటే చెట్లు, జంతువులు, మనుషులలో కార్బనుంటుంది. జీవి చనిపోగానే అందులోని కార్బన్ 14 నెమ్మదిగా క్షీణించడం మొదలవుతుంది. సరిగ్గా చెప్పారు. అది ఎంత వేగంగా తగ్గుతోందో లెక్కకట్టి దాని వయసును కనుక్కుంటారు. విల్లార్డ్ లిబ్బీ కనుగొన్న ఈ C14 డేటింగ్ చరిత్ర గతిని మార్చేసింది అనొచ్చు కదా. అవును, ఇది ఒక న్యాచురల్ టైమర్ లాంటిది. కాని జీవం లేని రాళ్లకు, మట్టి కుండలకు ఈ పద్ధతి పనిచేయదు కదా. అప్పుడేం చేస్తారు? ప్రాచీన శిలలు, మట్టి కుండల వయస్సును తెలుసుకోవటానికి భౌతిక శాస్త్రం వేరే మార్గాలను చూపించింది. అవేంటి? అగ్నిశిలల కాలాన్ని లెక్కించడానికి పొటాషియం ఆర్గాన్ పద్ధతి వాడతారు. కుండలకే? కుండల వయస్సు నిర్ధారించడానికి థర్మోల్యూమినిసెన్స్ అనేది ఒక అద్భుతమైన పద్ధతి ఉంది. దాని గురించి కాస్త వివరిస్తారా? ప్రాచీన కాలంలో కుమ్మరి ఒక మట్టి కుండను నిప్పుల మీద కాల్చినప్పుడు ఆ వేడికి అందులోని ఎలక్ట్రాన్లు ట్రాప్ అవుతాయి. మళ్లీ ల్యాబ్లో ఆ పెంకును వేడి చేసినప్పుడు అది కాంతిని వెదజల్లుతుంది. అద్భుతం. ఆ కాంతి తీవ్రతను బట్టి ఆ కుండ ఎన్ని వేల సంవత్సరాల క్రితం కాలిందో లెక్క కడతారా? అవును, అలాగే పాత కలప వయస్సును, దానిలోని వార్షిక వలయాలను, ట్రీ రింగ్స్ అంటారు కదా, వాటిని లెక్కించి కనుక్కునే పద్ధతిని డెండ్రోక్రోనాలజీ అంటారు. మనకు ఆ కుండ వయస్సు చెప్పటం నిజంగా మైండ్ బ్లోయింగ్. అవును కదా. ఇలా తవ్వకాల్లో దొరికిన వస్తు అవశేషాలు మనకు చాలా కథలు చెబుతాయి. మెహర్గఢ్ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా కుమ్మరి చక్రం దొరికింది అని చదివాను. అవును. ఇక సింధులోయ నాగరికతలోని హరప్పాలో అయితే ఏకంగా ఒక భారీ కుండల పరిశ్రమ ఉన్నట్లు ఆధారాలు దొరికాయి. అక్కడ ఎర్రటి రంగు, నలుపు రంగు వేసిన కుండలు, అంటే బ్లాక్ అండ్ రెడ్ వేర్ లాంటివి వాడారు కదా. పెయింటెడ్ గ్రేవేర్ లాంటివి కూడా దొరికాయి. ఇవి కేవలం కుండలు కావు, ఒక రకంగా ఆనాటి ట్రేడ్ మార్క్స్. అంటే ఒక ఎడారి ప్రాంతంలో మనకు అకస్మాత్తుగా ఒక విదేశీ బ్రాండ్ డ్రింక్ బాటిల్ దొరికితే అక్కడికి వాణిజ్యం జరిగిందని ఇలా అర్థం చేసుకుంటామో, ఈ కుండలు కూడా అలాగే ప్రాచీన వాణిజ్య మార్గాలను మ్యాప్ చేస్తాయి. ఖచ్చితమైన ఉదాహరణ. అలాగే లోథాల్, రంగుపూర్ లాంటి ప్రాంతాల్లో వరిపొట్టు ఆధారాలు లభించడం వల్ల అక్కడ వరి పండించారని మనకు నిర్ధారణ అయింది.
మనం తినే ఆహారం, వాడే వస్తువులు మన జీవనశైలిని ఎప్పటికైనా బయటపెడతాయంటారు. అవును, వస్తువులతో పాటు ఆనాటి వాస్తుశైలి అంటే ఆర్కిటెక్చర్ కూడా ఒక పెద్ద డాక్యుమెంట్. వాస్తుశైలి కూడా చరిత్రను చెబుతుందా? ఖచ్చితంగా. మౌర్యుల కాలంలో అద్భుతమైన కట్టడాలున్నా వాళ్ళు ఎక్కువగా కలప వాడటం వల్ల అవి కాలక్రమంలో కుళ్ళిపోయి శిథిలమైపోయాయి. అందుకేనేమో అశోకుడి స్తంభాల్లాంటి రాతి కట్టడాలు మినహా పెద్ద భవనాలు మనకు పెద్దగా దొరకలేదు. అవును, కానీ గుప్తులు, మధ్యయుగం నాటి రాజులు రాతి కట్టడాలకు మారారు. దానివల్ల ఉత్తర భారతదేశంలో నగర శైలి, దక్షిణాన ద్రావిడ శైలి అనే వాస్తు రీతులు వృద్ధి చెందాయి. ఆనాటి ఇంజనీరింగ్ అద్భుతాలు ఈనాటికి సజీవంగా నిలబడ్డాయి. అవును, మన పురాతన దేవాలయాలు, కట్టడాలు దీనికి సజీవ సాక్ష్యాలు. ఈరోజు చర్చించిన విషయాలను ఒకసారి గమనిస్తే, ప్రాచీన భారతదేశ చరిత్ర అనేది రెడీమేడ్గా దొరికిన ఒక పుస్తకం కాదు అని స్పష్టమవుతోంది. అవును, అదొక అద్భుతమైన పజిల్. ఆకులు, రాళ్ల మీద రాసిన శాసనాల నుండి గుప్తుల కాలం నాటి నాణేల వరకు, మన స్వదేశీ గ్రంథాల నుండి యాత్రికుల డైరీల వరకు, ఆధునిక కార్బన్ డేటింగ్ నుండి థర్మోల్యూమినెసెన్స్ వరకు ఇన్ని ముక్కలను ఒక చోట చేర్చితేగాని మనకు అసలు చిత్రం అర్థం కాలేదు. దీన్ని మనం విశాల దృక్పథంతో గమనిస్తే చరిత్ర కేవలం గతించిన కాలం కాదు అని అర్థమవుతుంది. అవును, అది వివిధ కోణాల నుండి సాహిత్యం, శాసనాలు, విదేశీయుల దృష్టికోణం, మన మూలాలను మనం నిరంతరం అర్థం చేసుకునే ఒక శాస్త్రీయ ప్రక్రియ. ప్రతి చిన్న ఆధారం, ఒక కుండపెంకు అయినా సరే, మనం ఎక్కడి నుండొచ్చామో, మన సమాజం ఎలా పరిణామం చెందిందో చెబుతుంది. నిజమే. ఈనాటి మన లోతైన విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న ఆలోచనను మీ ముందుంచుతాను. చెప్పండి. మౌర్యుల కాలం నాటి అద్భుతమైన భవనాలు కలపతో నిర్మించడం వల్ల కాలగర్భంలో ఎలా కనుమరుగైపోయాయో మనం మాట్లాడుకున్నాం. అవును. మరి భవిష్యత్తులో ఒక 5000 సంవత్సరాల తర్వాత మన పరిస్థితేమిటి? ఈనాటి మన డిజిటల్ డేటా, క్లౌడ్ స్టోరేజ్లు, హార్డ్ డ్రైవ్లు అన్నీ కాలక్రమంలో కరప్ట్ అయిపోయి చదవడానికి వీల్లేకుండా పోతే? అది చాలా భయంకరమైన ఊహ. భవిష్యత్ చరిత్రకారులు మన యుగాన్ని అర్థం చేసుకోవడానికి ఏ శాసనాల మీద ఆధారపడతారు? మట్టిలో పూడుకుపోయిన మన స్మార్ట్ఫోన్ల అవశేషాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు వారికి మన గురించి ఎలాంటి కథలు చెబుతాయి? అప్పటి చరిత్రకారులకు దొరికే ఆధారాలు బహుశా ఒక భిన్నమైన కథను చెప్పొచ్చు. అవును, ఒకసారి ఊహించుకోండి, గతాన్ని త్రవ్వడం ఎంత ఆసక్తికరమో, రేపటి కోసం మనం వదిలివెళుతున్న ఆధారాలు ఎలాంటివి అన్నది కూడా అంతే ఆసక్తికరం. ఈ ఆలోచనతో ఈనాటి ప్రయాణాన్ని ముగిద్దాం. మళ్ళీ మరో అద్భుతమైన అంశంతో